వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఎగ్జిట్ పోల్స్ మొత్తం అంతా వ్యతిరేకంగానే చెప్పాయి. ఒకవేళ మహాగణక దాటితే డబుల్ డిజిట్ దాటమే ఎక్కువ అంటూ తమిళనాడులో టీవీకి అంటే విజయ్ పార్టీ గురించి జోసెన్ చెప్పాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే విజయ్ ప్రపంచం సృష్టిస్తాడని చెప్పింది. ఇది గతం. ఇప్పుడు మనం చూస్తున్నాం, తమిళనాడులో విజయ విహారం చేస్తున్నాడు. ఈ విజయం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా విజయం ప్రభావం ఉంటుందా అనేటువంటి దానిపై డీటెయిల్ గా ఇన్డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్, ప్రతి వైసీపీ కార్యకర్త వాట్సాప్ స్టేటస్ అంతా జగన్ విజయ్ ఇద్దరు ఉన్నటువంటి ఫొటోస్ వీడియోస్ తోనే నిండిపోయింది. ఇక ప్రచారంలో జగన్ విజయ్ ఉన్నటువంటి ఫోటో పట్టుకున్న క్లిప్ మొత్తం అంతా ఇప్పుడు వైరల్ అవుతోంది, హల్చల్ చేస్తుంది. ఏంటి, తమిళనాడులో విజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు అనేటువంటిది మీ ఉద్దేశం కూడానా? విజయం తమిళనాట ఖచ్చితంగా ఇస్ అ ప్రభంజన్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఆల్సో ఇస్ ఎ గ్రేట్ విక్టరీ. అన్ఎక్స్పెక్టెడ్ అంటే నాకు తెలిసి ఎవరు అంటే ఎస్ ఈజ్ అ డార్క్ హార్స్ లేకంటే ఏదో అనుకుంటున్నారు కానీ బట్ ఐ థింక్ హీ మేడ్ ఇట్ పాలిటిక్స్ లో. బట్ ఒకటి అసలు తమిళనాడులో ఆనందంగా ఉన్నారు ఓట్లు వేసిన వాళ్ళు, జనాలు. ఎందుకంటే తమిళనాడులో అతని వ్యక్తిత్వానికి, అతను చేసిన ప్రచార శైలికి, అతని బిహేవియర్, కరెక్ట్ యాప్టిట్యూడ్. ఇప్పుడు నువ్వు బాగా గమనిస్తే అతన్ని స్టాలిన్ సార్ అని ఒక 10 సార్లు నింటాడు. ఏది మన మీటింగుల్లో ఎక్కడ గాని ఎవరిని గాని ఏమనకుండా నేను సింగిల్ గా వస్తాను, నాకు క్లియర్ ఎజెండా ఉంది, ఏది చేయాలో అదే చేస్తాను అని చెప్పాడు. ఎక్కడ వెకిలి చేష్టలు గాని నెగటివ్ క్యాంపెయిన్ చేయడం కానీ వేరే వాళ్ళ మీద చేయలేదు అస్సలు. ఈవెన్ బీజేపీని కూడా ఏమీ అనలేదు. ఏది మరీ తమిళం హిందీని అపోజ్ చేస్తాను, హీ నెవర్ స్పోక్ దోస్ వర్డ్స్. అంటే వెరీ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటారు దాన్ని, అంటే మెచ్యూర్డ్ యాక్ట్ చేశాడు అనుకోవచ్చు. సో దాట్ ఈజ్ అతని యొక్క విజయాన్ని, అతని యొక్క తెగింపు, ధైర్యము, అతను ప్రదర్శించిన తీరు, ఆ మెచ్యూరిటీ, అంటే వ్యక్తిత్వంలో టోటల్ క్రెడిట్ గోస్ టు హిమ్. సో ఆ పక్క స్టేట్ సంగతి మన స్టేట్ లో నీకు తెలుసా, మన సౌత్ ఇండియాలో మోస్ట్ వోలటైల్ పాలిటిక్స్ అండ్ ఎప్పుడు వేలం వెర్రి పాలిటిక్స్ గురించి, ఎలక్షన్ల ముందు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పని పాట రెండే ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి. ఒకటి సినిమాలు, రెండోది పాలిటిక్స్. ఇంకా వేరే పని అనేది చెయ్యరు. ఎవరికి కాటా వేద్దామని చూస్తుంటారు. నేను ఐఎమ్ సారీ టు సే దిస్ ఇస్ రైట్. వస్తుంది. నో లెట్ మీ ఫినిష్ దిస్. ఆ ప్రభావం ఇప్పుడు అఫ్ కోర్స్ ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వైరల్ అయినాయి. అప్పుడు కూడా ఎలక్షన్ల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అదేదో మ్యారేజ్ లో కలవడము, అనిల్ గారి మ్యారేజ్ లో తను కలవడము, ఆ ఫోటోలు అవన్నీ కూడా వైరల్ అయినాయి. బట్ డెఫినెట్లీ ఇంకొకటి మాత్రం నేను అనుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డికి ఎంత ఒరుగుతుందా అనే కంటే అసలు లూజర్, ఆ పక్క రాష్ట్రంలో విజయానికి ఈ రాష్ట్రంలో లూజర్ ఎవరన్నా అన్నారంటే పవన్ కళ్యాణ్. దట్ ఈస్ ద ట్రూత్. జగన్ కి ఏం జరుగుతుంది ఎలా, అదే నువ్వు ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చిందంటారు చూడు, అది సామెత ఉంటది. ఎందుకు ఇప్పుడు విజయ్ గెలుపుని ఆస్వాదిస్తూ జనసేన అఫీషియల్ పేజ్ లో పవన్ కళ్యాణ్ ఒక సందేశము ఇచ్చారు. మీరేమో విజయ్ గెలుపు పవన్ కు ప్రాణ సంకటం అంటున్నారు. ఎట్లా? ప్రాణ సంకటం కాదు, ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చిందంట. బికాస్ చచ్చిపోరు. ఎంకి పెళ్లి చేసుకున్నప్పుడు సుబ్బి కష్టపడతా ఉంటది, వంటలు చేసి వడ్డిస్తా. డోంట్ టేక్ ఇన్ దట్ సెన్స్. అసలు రాజకీయాలని మార్చాలి అని అనుకోని వచ్చిన వాడు గాని అట్లాంటి, అంటే పవన్ కళ్యాణ్ కు విజయ్కి ఉన్న ఒకటే ఒక సారూప్యత ఏంటంటే ఇద్దరు సినిమా యాక్టర్లు. ఇంకోటి ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎంచుకున్న దారులు, ద పోర్ట్రేయల్ ఆఫ్ దేర్ వ్యక్తిత్వాన్ని పోర్ట్రే చేయడం కానీ, ఇట్స్
డే అండ్ నైట్, ఒక రాత్రి పగల్లాగా అనిపిస్తుంది. ఓకే. అందుకని ఇప్పుడు అంత కాంట్రాస్ట్ కనిపిస్తుంది మనకు పాలిటిక్స్ లో. ఉమ్. ఎందుకంటే దట్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ పాలిటిక్స్ లో 2014 నుంచి ఉన్నాడా? అంతే అంత దాదాపు. మునుపు కూడా ఉన్నాడు. 2009 నుంచి నో ఆ, 2008. ప్రజారాజ్యము కౌంట్ చేసుకున్నా కూడా జనసేన కౌంట్ అయితే మాత్రం 2013 చివరాకరు 14 మొదట్లో. 16 చివరాకరు. ఉమ్. సి పవన్ కళ్యాణ్ నీకు బాగా గమనిస్తే, నువ్వు ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్, అన్నకు చేదోడు వాదోడుగా పాలిటిక్స్ లోకి వచ్చాడు, అక్కడ ఏదో డ్రామా వేసాడు, వెళ్ళిపోయాడు. ఓకే. డిసపియర్ కంప్లీట్లీ. రైట్. ఉమ్. అది అప్పుడు. రెండోది, రెండోసారి పాలిటిక్స్ కి వచ్చినప్పుడు ఆ కసి తీరలే అతనికి. ఎందుకంటే ఉమ్. చిరంజీవి గారు, అరే మా అన్ననే ఓడిచ్చాడే రాజశేఖర్ రెడ్డి, మా అన్నను భ్రష్టు పట్టించాడనే ఒక బాధ వెలితి అతనిలో ఉండిపోయింది. ఆ కసి పెంచుకొని, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు అనలైజ్ చేయలేదు. చూడు, నేను బాగా చెప్తాను, ఎందుకంటే ఒక మనిషి నేను బాగా అనలైజ్ చేయగలుగుతాను. ఉమ్. ఉమ్. ఆ కసి అతనిలో ఉంటే కొంతమంది కొంతమంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు 2014 ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని, అప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒకటి ఒక చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఓకే. వాళ్ళకి ఏందో పడిపోయిందంటే, ఎవరైతే కాపుల్ని మనం దగ్గరగా పెట్టుకోవడమో దూరం చేసుకుంటూ వస్తే విన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఒకసారి దగ్గరగా పెట్టుకోవాలి, ఇంకోసారి దూరంగా పెట్టుకోవాలి ఉమ్. అనే స్ట్రాటజీ అనేది ఇక్కడ మా దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కమ్మాల్సి కూడా ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకందరికి కూడా అది ఎక్కిపోయింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్. నేను ఎప్పుడైనా కూర్చొని మాట్లాడినప్పుడు ఎవరికి ఏం చేద్దామా అనే కంటే కూడా, ఉమ్. వాడిని మేము పక్కన పెట్టుకుంటాము, వీడు నా పక్కన నా సంఖలో కూర్చుంటాడు, నా సంఖ నాకుతాడు అనే తప్పితే వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ప్రజలకు అనేది నేను ఎక్కడ చూడలే. ఉమ్. సో అదే ఆశావాహులు 2013లో 5 కోట్ల నుంచి 8 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, ఉమ్. అతనిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న కసి, అంటే తన అన్నని ఓడించాడు, తన అన్న ఎటు కాకుండా పోయాడనే ఒక కసి ఉంటది ఎవరికైనా కానీ. ఉమ్. దాంతో హీ మేడ్ ఇన్ టు పాలిటిక్స్. ఒక 8 కోట్లు 9 కోట్లు ఎవరో పెడితే హైటెక్ సిటీలో స్టార్ట్ చేశాడు. అతనికి అజెండా లేదు, ఒకటి ఎట్లాగైనా గాని రాజశేఖర్ రెడ్డి గారి కొడుకైన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేది. ఎందుకంటే వాడు నాకంటే వయసులో చిన్నవాడు, మా అన్నను రాజశేఖర రెడ్డి మా అన్న రాజశేఖర్ రెడ్డి ఏమి చేయలేకపోయాడనే కసి అంతకు తప్పితే హీ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ పాలిటిక్స్, ఏది చేయాలనేది అతనికి లేదు అనేది ఇప్పుడు నేను స్పష్టంగా నాకు తెలుసుకున్నాను. ఉమ్. దాని తర్వాత యు లుక్ అట్ హిమ్, ఎవ్రీ టైమ్ హీ ఎంటర్స్ అండ్ దెన్ హీ డిసపియర్స్. ద సేమ్ ప్యాటర్న్ యు సీ. ఈవెన్ గెలిచిన తర్వాత కూడా 10 రోజులు పాలిటిక్స్ రోడ్ల మీద తిరుగుతారు, 20 రోజులు పడుకుంటాడు. కావాలంటే చూసుకోను. ఉమ్. హీఈస్ నాట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇది మనము సారూప్యతను తీసుకొచ్చి చెప్పేవాళ్ళం, ఇది నేను కూడా చెప్పాను చాలా సార్లు. కానీ పక్క రాష్ట్రంలో ఒక సినిమా యాక్టర్, ఒక రాజకీయ నాయకుడు, అంటే సేమ్ వయసు ఉన్న వ్యక్తిలో ఉమ్. సాధించిన విజయాలు చూస్తే ఇతనికి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు, నెత్తి మీద ఉమ్. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్లు అది పవన్ కళ్యాణ్ చుట్టుకుని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి దేశాన్ని మారుస్తా, రాష్ట్రాన్ని మారుస్తా, జాతిని మారుస్తా అనే మాటలు చెప్పాడు ఎన్నోసార్లు. కానీ ఒక్కసారి గాని తను ధైర్యంగా సింగిల్ గా పోటీ చేసే బాధ్యత కూడా తీసుకోలేదు ఎప్పుడు కానీ, ఎక్కడ కానీ. ఇక్కడ చూసావు ఎనీ ఎలక్షన్? నో, నెవర్. చేయలేదు. ఉమ్. అదే చూడు. సో ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకుంటున్నాయి ఉమ్. ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్స్ కంపారిజన్. నువ్వు కంపారిజన్ చేయని అవసరం లేదు, ఆ స్టేట్ ఈ స్టేట్ వేరేది కాదు. తమిళనాడులో విజయ్ సింగిల్ గా పోటీ చేసి ఇంత ట్రెమెండస్ విక్టరీ సాధించిన తర్వాత 14 ఏళ్ల అనుభవం ఉంది, పార్టీ ఇంత బలంగా ఉంది, ఏం నువ్వెందుకు పోటీ పీకాడు చేయలేవు అంటున్నాడు అని జనాలు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు, అంతేనా? ప్రశ్నించడమేంది భయ్, అది ఇప్పటి నుంచి. కాకపోతే ఇది దిస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. ఇప్పుడు అతని యొక్క యుక్తులు కుయుక్తులు ఏం చేస్తున్నాడు అనేది ఎప్పటికప్పుడు జనాలలో ఉంది. కానీ ఇప్పుడు కాంట్రాస్ట్ వచ్చేసింది. ఉమ్. అంటే ఇప్పుడు రాత్రి పగలు అనేది, అమ్మా ఇంత డిఫరెన్స్ ఉందా, అదిగో ఇలాంటి వ్యక్తి అక్కడ చూడు ఇలా అయ్యాడు, అరే నువ్వేంట్రా అంటే అనుకుంటున్నారు ఏదోలే
ఎవరి రాజకీయాలు వాళ్ళవలే, అతని రాజకీయం అతనిలే అనుకున్నారు. కానీ బట్ ద పక్క స్టేట్ లో ఇట్లా వచ్చినప్పుడు ఐ థింక్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అఫెక్టింగ్ పవన్. ఉమ్. అది. సో మరి ఆ, విజయము పవన్ కళ్యాణ్ కు జనసేనకు బూస్టప్ ఇచ్చింది అని క్యాడర్ మొత్తం అంతా చెప్పుకుంటున్నారు. అది నిజం కాదా? చాలా బూస్టప్ ఇస్తే చాలా సంతోషమే. ఎలా? ఎలా అంటే నేను బూస్టప్ ఇచ్చింది చాలా నేను కూడా అధికారికంగా ప్రకటిస్తున్నాను. ఉమ్, ఆ, నాకు కూడా ఒక పేపర్ ఉంది ట్విట్టర్ లో, నేను కూడా పెడతా. ఉమ్, ఏమి విజయ్ దేనికి అది సపరేట్ ఏమి ఇది మాట్లాడుకోవడానికి. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నాడు, 14 ఏళ్ళ నుంచి ప్రస్థానం రాజకీయాల్లో, 14 చాలా ఏళ్ళ నుంచి ప్రస్థానం చేశాడు. ఉమ్. ఏ రోజైనా సీరియస్ పాలిటిక్స్ చేసి, ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నా కానీ సీరియస్ పాలిటిక్స్, అతనికి ఏమైందో జబ్బు ఏదో ఒక 2 వారాల నుంచి లేడు కదా ఎక్కడ, ఏదో ఏ- ఏ జబ్బు టేకింగ్ రెస్ట్. నేనేమో అతని మీరు జబ్బు అంటున్నారు. జబ్బు కాదులేండి, సైనస్. అది సైనస్ ఆపరేషన్ అంతే. సైనస్ అయితే గడ్డం కొక్కోవాలి కదా, మరి గడ్డం కూడా కొక్కోలేదు మనోడు. మరి ఎవరు ఆపరేషన్ చేశారు నాకు తెలియదు, ఐ డోంట్ నో. సైనస్ సుంతీనా ఏదో అంటున్నారు, మరి ఐ డోంట్ నో. ఉమ్, ఐ మీన్ సి బేసికలీ నోబడి నోస్ వాట్ ఈస్ అధికారికంగా ఒకటి ఇయ్యొచ్చు కదా, ఐఎమ్ డన్ మై ఆపరేషన్ ఇస్ సక్సెస్, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద సైనస్ ఆపరేషన్ ఇస్ వన్ డే థింగ్ మ్యాన్. అంతే. 1 day 2 రెండు days. రోజులు. నా ఆఫీస్ లో 3 సైనస్ రోజు చేసుకుంటుంటారు ఇక్కడ, డైలీ మరుసటి రోజు వస్తారు వర్క్ కి. ఎగ్జాక్ట్లీ. లేకంటే ముందే ఊహించే ఉన్న సెలవు ప్రకటించాడా ఈ సింపతి కొడుతున్నాడేమో అని. మళ్ళీ నిన్న మొన్న మెర్రుద్దుకు తిరుక్కుంటే డబుల్ అయిండేది. 2023 ఎన్నికల్లో, అంటే 2024 ఎన్నికల్లో ఎలాగైతే ఈవీఎం ట్యాంపరింగ్ ఉంది అని వైసీపీ వాదించిందో, ఇప్పటికీ వాదిస్తుందో, తమిళనాడులో ఏఐడిఎంకే అండ్ బై ద సేమ్ వే మెయిన్ డిఎంకే కూడా వాదిస్తోంది. అసలు నిన్నగాక మొన్న, అంటే 2 ఏళ్ల క్రితం పుట్టినటువంటి విజయ్ పార్టీ ఈ స్థాయిలో థంపింగ్ మెజార్టీలు తీసుకొని రావడం ఏంటి? మార్చి 18న విజయ్ సన్నిహితురాలు త్రిష అమిత్ షాతో భేటీ అయిన తరువాతనే ఇదంతా మారింది అని. సో ఐ వాంట్ ఆస్క్ యూ వన్ సీరియస్ క్వశ్చన్. ఈవీఎం ట్యాంపరింగ్ తమిళనాడులో జరిగింది, అదే విజయ్ గెలుపుని డిసైడ్ చేసిందని భావిస్తున్నారా? ఒకటి మాత్రము చెప్పగలను, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా గెలిచినప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే ఒక పరకాల ప్రభాకర్ గాని కొన్ని సంఘటన, అంటే ఒక 4-5 ఏళ్లలో మారిన పరిణామాలు, ఒక 2-3 ఏళ్లలో, లెట్స్ టేక్ 3-4 years పరిణామాలు. అంటే ద వే బీజేపీ ఈజ్ కండక్టింగ్ డెమోక్రసీలో, ఆటోక్రసీ టైప్ లో, ద వే ఇట్ ఈస్ కండక్టింగ్ వ్యవస్థల్లో ఏ విధమైన వ్యవస్థలకి గౌరవం లేకుండా వాటిని చేస్తున్న వైనం చూస్తే, ఇప్పుడు బాగా మనం గమనిస్తే, అది కూడా మనం ఏమి రూల్ అవుట్ చేయలేకపోలేము. బికాస్ నోబడి ఎక్స్పెక్టెడ్ విజయ్ దట్ హీస్ గోయింగ్ టు గెట్ ద ఫుల్ మెజారిటీ. నాట్ ఈవెన్ అదే ఇండియన్ యాక్సెస్ ఒక్క ఛానల్ తప్పితే ఎవరు చెప్పలేదు కదా. పొగ లేకుండా, పొగ లేకుండా, అదేదో నిప్పు లేకుండా పొగరాదు అన్నట్లు. బట్ ఐ థింక్ ఇట్ కుడ్ బి ట్రూత్, ఐ కెనాట్ సే. బట్ ఏది ఏమైనా కానీ అంటే తను చేసిన, అంటే తన ధైర్యం చూడాలి. బేసికలీ అంత చేస్తుందా బీజేపీ అంటే? బీజేపీ ఈజ్ నాట్ అలైన్డ్ విత్ హిమ్. ఒక త్రిష ఎందుకు గెలిచిందో ఐ డోంట్ నో. అప్పుడు త్రిష అయితే ఒక రోజు కలిసింది, చంద్రబాబు కొడుకు 10 రోజులు మాయమైపోయాడు. అప్పుడెప్పుడు ఎలక్షన్ ముందు, మొన్న కూడా మాయమైపోయాడంట. మరి ఎలక్షన్ తర్వాత మరి త్రిషాని ఎందుకు తీసుకొస్తావు? అసలంతా మన లోకేష్ బాబుకి ఇచ్చు కదా క్రెడిట్. ఇదే ట్రెండింగ్ టాపిక్, సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా ట్రెండింగ్ టాపిక్ ఇదే సార్. త్రిష అమిత్ షా భేటీ వల్లే ఇంత థంపింగ్ మెజారిటీ సాధ్యమైంది, ఇంత ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ సాధ్యమైంది, ఈవీఎం మ్యానిపులేషన్ వల్ల, ట్యాంపరింగ్ వల్ల అని. I wouldn't give it to the Trisha. I think I would give it to Lokesh if I want to give it. That's my take on it. Okay. Okay.